హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను మళ్ళీ అయితే శారీ డ్రైపింగ్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఆల్రెడీ తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఓపెన్ పల్లా శారీ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి అయితే వీడియో తీసాను అనమాట. సో లాస్ట్ దాకా చూసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూసేయండి మరి. సో గైస్, ఈ బ్యూటిఫుల్ శారీ అనమాట నేను ఇవాళ వేసుకోబోయేది. సో ఇది వచ్చేసి మా మమ్మీది శారీ. మా మమ్మీ ఊర్లో లేదు అండ్ మా మమ్మీ ఫేవరెట్ శారీ అనమాట ఇది. మా మమ్మీ ఊరికి వెళ్ళింది, ఇక్కడ లేదు ఇంట్లో. సో అందుకే మా మమ్మీ శారీ మమ్మీ లేనప్పుడు కట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ కట్టుకోవడం స్టార్ట్ చేసేసాను. అండ్ సేమ్ కలర్ పెట్టికోట్ లేదు, సో జస్ట్ బ్లూ అట్లా తీసుకున్నాను అనమాట. సో నార్మల్గా ఇలా రెగ్యులర్గా టక్ చేసేసుకోవాలి. టక్ చేసుకున్న తర్వాత అండ్ ఇంకొక రౌండ్ అయితే తీసుకొని మనం పళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ బార్డర్ కరెక్ట్గా నడుము దగ్గర రావాలనేసి తీసుకుంటున్నా, లైక్ కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట. సో కరెక్ట్గా ఇంత తీసుకున్నా. అండ్ నేను హైట్ అయితే తక్కువే ఉన్నాను కాబట్టి నాకు షార్ట్ లెంత్ సరిపోతుంది గైస్. సో నేను లెంత్ కొంచెం తక్కువే తీసుకున్నా. సో అలా తక్కువ తీసుకున్నందుకు నాకు ప్లీట్స్ అనేవి ఎక్కువ వస్తుంది అనమాట. సో చూడండి, పళ్ళు అయితే ఇలా ఉందన్నమాట హెవీ వర్క్ తోటి. సో ఇది ఇలా డ్రేప్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అనిపించింది. సో అందుకోసం మనం వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లోవర్ ప్లీట్స్ని 2 టైప్స్లో చూపించబోతున్నా. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇది మనం రెగ్యులర్గా చేస్తాం కదా, కొంతమందికి రాదు కదా పెట్టుకోవడం, లైక్ చేతిలోకి జారిపోతూ ఉంటుంది, లైక్ అలవాటు ఉండదు కదా. సో వాళ్ళ కోసం నేను ఇంకొక మెథడ్ కూడా చూపించాను అనమాట. సెకండ్ వన్ అని చెప్పి ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. సో ఇలా వచ్చేసి నార్మల్గా ప్లీట్స్ పెట్టుకోవడం ఇది వచ్చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చి జస్ట్ మన థంబ్ అండ్ మన చిట్కెనేలతోటి పని ఉంటుంది అనమాట సెకండ్ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు. అండ్ సీ దిస్ నార్మల్ ప్లీట్స్ పెట్టుకున్నా ఫస్ట్, తర్వాత ఇంత నీట్గా వచ్చింది. అండ్ సెకండ్ది వచ్చేసి ఇదనమాట. చూడండి, ఇక్కడ నేను ఓన్లీ థంబ్ అండ్ నా లిటిల్ ఫింగరే యూజ్ చేస్తున్నా, మిగతా ఫింగర్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. థంబ్తో పట్టుకుంటున్నా అండ్ లిటిల్ ఫింగర్తో పట్టుకుంటున్నా. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి గైస్, ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది, అంత హార్డ్ ఏం కాదు. మీరు ఒక 2 టైమ్స్ చూసి ట్రై చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, ఈజీగా వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో అలా అంత పొడుగ్గా పెట్టుకొని పట్టుకోవడం రాదు కొంతమందికి, శారీ జారిపోతూ ఉంటుంది. సో ఇలా అయితే ఈజీ ఉంటుంది అనమాట. అండ్ చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేసేసరికి కరెక్ట్గా ఎంత మనం ఏ సైజ్ అయితే ప్లీట్స్ పెట్టుకుంటామో ఆ సైజే వచ్చింది. సో ఇలా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లోవర్ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అడ్జస్ట్ చేసుకొని టక్ చేసేసుకుంటా లోపలికి నీట్గా. అండ్ ఇలా నీట్గా టక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ని అయితే మనం లోపలికి టక్ చేయాలి కదా, సైడ్కున్న ఎక్సెస్ క్లాత్ని, శారీని. సో ఇక్కడ షేప్ దగ్గర కరెక్ట్గా పుల్ చేసుకొని అండ్ నీట్గా వచ్చేలా చేసుకొని ఎక్సెస్ ఉన్నదాన్ని ఇక్కడ కార్నర్లో తీసుకొచ్చి లోపలికి టక్ చేసేయండి. అండ్ బయట లేయర్ని కూడా నీట్గా ముడతలు లేకుండా నీట్గా టక్ చేసుకుంటే శారీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది గైస్. సో ఇలా టక్ చేసేసుకోవడమే. అండ్ చూడండి, నాకైతే పర్ఫెక్ట్ షేప్ వచ్చింది ఇక్కడ. సో మీరు కూడా ఇలాగే డ్రేప్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. సో నా శారీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ 1 సెకండ్ నేను బ్లౌజ్ వేసుకొని వచ్చేస్తాను. యా, కంప్లీట్ లుక్ వచ్చేసి ఇది అనమాట. అండ్ ఇక్కడ మనం షోల్డర్ దగ్గర పిన్అప్ చేయలేదు, ఇప్పుడే నేను బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి పిన్అప్ చేయడం చూపిస్తా అని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. సో పిన్అప్ చేసుకున్న తర్వాత నా ఫైనల్ లుక్ అయితే చూసేయండి.
సో ఇక్కడ పిన్అప్ చేసేసుకోవాలి షోల్డర్ పైన. అండ్ షోల్డర్ పైన పిన్అప్ చేసుకున్న తర్వాత ఇలా క్యారీ చేయడం కుదరదు కాబట్టి లైక్ అందరు ఇలా వేసేసుకుంటారు నార్మల్గా. సో అలా చేయకూడదండి. బార్డర్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ అంతలో మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్ ఎక్కడైతే ఫోల్డ్ ఉంటుందో ఆ ఫోల్డ్ దగ్గర మనం క్యారీ చేస్తే ఇది నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ముడతలు అవ్వకుండా కూడా నీట్గా ఉంటుంది. చూడండి నేను ఇక్కడ బార్డర్ సైజ్ అంతా కూడా వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో జస్ట్ మనం స్టార్టింగ్లో బార్డర్ ఒకటి సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఎలాంటి శారీ డ్రెప్స్ కావాలో కామెంట్స్లో చెప్తే ఐల్ ట్రై టు డూ ఇట్ గైస్. సో గైస్, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు చాలా యూస్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి డ్రెప్స్ కావాలో అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.